నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ప్లాస్టిక్ క్యాన్లు వద్దు, మట్టి కుండలే ముద్దు, ప్లాస్టిక్ బాటిల్ కంటే స్టీల్ బాటిల్ మేలు, వేయకు చెత్త చేయకు పాపం అంటూ విద్యార్థులచే స్వచ్ఛాంధ్ర ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాండ్లపెంట మండల తహసీల్దార్ బాబురావు, ఎంఈఓ కృష్ణానాయక్, శ్రీనివాసులు, ఎంపీడీఓ, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. प्लास्टिक बाटिल कंटे स्टील बाटिल मेलू పాపం ప్లాస్టిక్ క్యాన్లొద్దు, మట్టి కుండలే ముద్దు. ఒక రెండు వాక్యాలు మనకు గౌరవనీయులు ఎంఆర్ఓ సార్ గారిని ఈ రోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సార్, చేసిన అందరికీ నా వందనాలు. ఈరోజు ఈ నెల ఒక థీమ్తో ముందుకు వస్తుంది. ఈ నెల ప్లాస్టిక్ రహిత సమాజం నిర్వహించాలనే ఉద్దేశంతో అందరూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరుతూ విరమించుకున్నాను. ఎంపీడీఓ గారు మాట్లాడతారు. పాల్గొన్న అందరికీ నమస్కారము. మన రాష్ట్ర ప్రభుత్వం వారి అలాగే కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు మనము ప్రతి నెల 3వ వారము శానిటేషన్ ప్రోగ్రాంలో ఒక్కొక్క థీమ్తో ముందుకు పోతున్నాము. అలాగే ఈ వారం వచ్చేసి మనకు ప్లాస్టిక్ వాడకం అనేది నిషేధించాలా అనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ ర్యాలీని చేపట్టి ఇక్కడ మానవహారంగా ఏర్పడినాము. పబ్లిక్ అందరూ కూడా ప్లాస్టిక్ వాడకాన్ని అంచెలంచెలుగా
వాడకాన్ని తగ్గించుకుంటూ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని రూపొందించవలసినదిగా మన ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ విషయంలో భాగస్వాములయ్యి పబ్లిక్ అవేర్నెస్ కల్పించుటకు అందరూ ఈరోజు ప్రతిజ్ఞ చేయవలసినదిగా కోరుకుంటూ ధన్యవాదాలు అందరికీ. అందరికీ నమస్కారం. ఈరోజు మనము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మనము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మన ముఖ్యమంత్రి వర్యులు 2025న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ప్రతి నెల ఒక థీమ్తో ఈ సంవత్సరం డిసెంబర్ వరకు ఈ కార్యక్రమం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమము జరుగుతుంది. ఈ నెల థీము ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్, అంటే ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలిద్దామనేది ఈ నెల థీము. దీని ప్రకారం మనము సింగిల్ యూజ్ క్యారీ బ్యాగులు కానీ, ప్లాస్టిక్ స్పూన్లు కానీ, ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్, మనం కాఫీ కప్పులు ప్లాస్టిక్వి ఇవన్నీ మనము యూజ్ చేయకుండా గవర్నమెంట్ నిషేధాన్ని విధించడం జరిగింది. దీని ప్రకారం మనం కూడా అందరము ప్లాస్టిక్ను వాడకుండా పర్యావరణానికి మరియు మానవులకు ఆరోగ్యానికి కృషి చేయాల్సి ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్ వారికి, మండల రెవెన్యూ ఆఫీసర్ వారికి, ఎంపీడీఓ వారికి, ఆరోగ్య సిబ్బందికి, ముఖ్యంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ రోజైతే పదవీ బాధ్యతలు చేపట్టారో రాష్ట్రం బాగుండాలి, గ్రామాలు బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. మరి దాంట్లో భాగంగానే ప్రతి నెల 3వ శనివారము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని గొప్పగా అందరూ కూడా కేవలం ముఖ్యమంత్రి వర్యులు చేస్తేనే సరిపోతుంది. ప్రజల నుంచి, గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి కూడా కార్యక్రమం మొదలు కావాలి. ఇంట్లో ఎవరైతే శుభ్రంగా ఉంటారో చుట్టుపక్కల వాళ్ళు శుభ్రంగా వాళ్ళని చూసి నేర్చుకుంటారు. ఆ గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది. గ్రామాన్ని చూసి మండలం, రాష్ట్రం అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి అనేటటువంటి లక్ష్యంతో ప్రభుత్వం వారు గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. మరి దాంట్లో భాగంగానే ఈరోజు థీమ్ ప్లాస్టిక్ నిషేధం. మరి ప్లాస్టిక్ నిషేధం అంటే ఎంతమంది ప్లాస్టిక్ని నిషేధిస్తున్నారు? ఏదో ప్రభుత్వాలు చేస్తే క్యాజువల్గా విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రతి ఇంటిలోనూ ఎంతవరకు దాని యొక్క అవసరం ఉందో దాన్ని ఫస్ట్ గుర్తించాలి. మనం అందరం కూడా బజారో, సంతకో, లేకపోతే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇంట్లో సంచులు ఉంటాయి, బ్యాగులు ఉంటాయి, వాటిని తీసుకోం. స్టైల్గా అక్కడ ₹2 పెట్టి కొంటాం. మరి దాన్ని మొదటగా మనమే పాటించాలి. మనకు చూసి 10 మంది నేర్చుకోవాలి. ఈరోజు హోటల్లో వెళ్ళిన తర్వాత ప్లేట్ల మీద కూడా కవర్లు వేసి అన్నం తింటున్నాం మనం. నేను తినట్లేదు, వాస్తవంగా చెప్పేస్తున్నాను, ములాజు లేకోకుండా, అది అవసరం లేదు, తీసేయండి అని చెప్పి. అంటే దాన్ని మనం పాటించాలి. మనం పాటించి ఇతరులకు చెప్పాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా విద్యార్థులు మొదటగా విద్యార్థి దశ నుంచి అలవాటు చేసుకోవాలి. 10 మందికి పబ్లిసిటీ చేసేవాళ్ళు విద్యార్థులు కాబట్టి అందరూ కూడా దాన్ని మీ ఇంటి నుంచి మొదలు పెట్టాల్సిందిగా కోరుతూ, మరి ప్రజలు కూడా దాన్ని అందరూ కూడా మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గ్రామస్తులు అయితేనేమి, మిగిలిన వాళ్ళు కూడా స్వచ్ఛందంగా పరిశుభ్ర కార్యక్రమాన్ని ఎవరికి వారు పాటించాలి. ఎవరో బయట నుంచి మనం చెత్త వేసేసి బయట వాళ్ళు వచ్చి ఎత్తమంటే ఎవరు ఎత్తరు. కాబట్టి దయచేసి ఆ అంశాన్ని ఉన్నటువంటి ప్రజలు కూడా అందరూ కూడా గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కాబట్టి సారీ టు సే. ప్రతిజ్ఞ అందరూ చేయి సాబండి మా ముందరికి, గర్ల్స్ అండ్ బాయ్స్. స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత ఇస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల శ్రమదానం మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన
కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర.